కూర్చోండి. ఈ ఆలోచన రావటమే అదే అందరికీ రాదు కదా. నా లైఫ్ స్ట్రగుల్ ఒకటి, ప్లస్ నాకేంటంటే నేను సార్ని యాజ్ ఏ ముస్లింగా పెళ్లి చేసుకోవటంలో సమాజంలో నేను అవమానాలు పడ్డా. ఓకే. వాటిలోంచి నేనంటూ ఒక ఐకాన్గా ఉండాలి అనేది ఏంటి నేను ఎందుకు ఇట్లా అందరు ఎందుకు నన్ను ఇట్లా అవమానిస్తుంది అని చెప్పి అట్లా వచ్చింది. వచ్చిన క్రమంలో ఏదైనా ఒకటి సొసైటీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చేస్తున్న దానికి అది ఆన్సర్ అనుకున్నాను. సమాజం నన్ను నెట్టేసినప్పుడు ఈరోజు సమాజం నన్ను లాక్కుంటుంది. అంతే అంతే కదా. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని ఎత్తుక్కుంటూ వస్తున్నారు. అది నేను కోరుకుంది. నన్ను ఎవరైతే అవమానించారో, నన్ను ఎవరైతే వెలివేశారో, నన్ను ఎవరైతే పక్కకు నెట్టారో వాళ్ళందరికీ నేను ఏదో ఒకటి చేసి ఆన్సర్ చెయ్యాలి అనేది లోపల ఇంటర్నల్ స్ట్రగుల్ అన్నమాట. అంతే అంతే. ఇటు కుటుంబంలోనూ, ఉద్యోగరీత్యా, యూనియన్లోనూ, ఈ మూడిట్లోనూ నేను చాలా తీవ్రమైనటువంటి వివక్షను ఎదుర్కొన్నప్పుడు నేనంటుగా నేను ఒక సొసైటీ ఫామ్ చేయాలి అని చేసే క్రమంలో పిల్లలకి చేస్తే వాళ్ళకి నేను ఒక లైఫ్ని ఇస్తాను. అంతే. ఇప్పుడు వాడు ఎవరన్నా కొంచెం మంచిగా సెటిల్ అయిపోయి లైఫ్లో బాగున్నాడు అనుకోండి, అతను నా పేరు అతను చెప్పుకోడు, అతని పిల్లలకి చెప్తాడు. 2 జనరేషన్స్కి నా పేరు చెప్తాడు. ఇప్పుడు మామూలుగా అంటే అందరు అనుకుంటారు ఏదో చేయాలని, ఇట్లా మీకులాగా చేయడం అంటే సాధ్యం కాదు కదా అందరికీ. మేమిద్దరము ఎంత గొడవ పడతామో, ఎంత స్ట్రగుల్ పడతామో, ఒక పని అనుకున్నప్పుడు మాత్రం మళ్ళీ ఇద్దరం పట్టుదలగా చేస్తాం. అది విడిపోతుంటాం, కలుస్తూ ఉంటాం. ఏ ఫ్యామిలీలో ఉంటుంది. ఫ్యామిలీలో స్ట్రగుల్ వేరు, ఇది సొసైటీకి సంబంధించిన స్ట్రగుల్ కూడా ఇద్దరం షేర్ చేస్తాం. ఇప్పుడు ఇది కూడా ఈజీ కాదు, అంత ఈజీ ఏం కాదు. మనం అనుకున్నట్టే మాకున్న ఒక బాబు కూడా బాగా కోఆపరేట్ చేస్తాడు. అంటే మామూలుగా పిల్లల్ని, ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచాలి. ఇప్పుడు పేరెంట్సే ఆడపిల్లల్ని పెంచుకోవాలంటే చాలా కష్టం. మీరు చూస్తున్నారంటే చాలా గ్రేట్ కదా, ఇంతమందిని. మెత్తగా ఉండగా చెట్లకి ఇంకా నారు నారు వచ్చిన తర్వాత ప్లాన్ ఉంది నాది. చాలా బాగా 2-3 సార్లు దున్నాం కదా. ఇప్పుడు ఆ గోరుచిక్కుళ్ళు మొత్తం వచ్చినాయా, 2 సార్లకు వచ్చేసినాయి. అదే చెప్పింది మేడం. ఇప్పుడు మీరు 12 years 12 years నుంచి ఎంతమంది ఉంటారా ఆడపిల్లలు? మామూలుగా మాకు అంతకుముందు 24 మంది ఉండేవాళ్ళు. కొంతమంది సెటిల్ అయిపోయిన వాళ్ళు. ఇప్పుడు ఒక 5 పిల్లలు బయట చదువుతున్నారు. 3 అమ్మాయిలు BSc నర్సింగ్, ఒక అమ్మాయి పాలిటెక్నిక్. ఎక్కడున్నా ఒక అమ్మాయికి అయితే ఆ అమ్మాయికి నెలకి 2,500 పంపించాలా మేము. ఇంకొక అమ్మాయి ఉంది వెళ్ళింది, ఈ అమ్మాయికి అయితే 4,500 కట్టాలా నెలకి. ఈ అమ్మాయికి నెలకి 3,000. వాళ్ళ పిల్లలు గుంటూరులో చదువుకుంటుంది. ఆ అమ్మాయికి నెలకి 3,000 పంపించాలా మెస్ బిల్లు. ఆ అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి ఇప్పుడు బీటెక్ 3rd year. అమ్మ అందరు ఒకసారి వచ్చేసేయండి ఇక్కడ.